ఇంటి పని వంట పని అంతా నేనే చేయాలా. పని ఎక్కువ జీతం తక్కువ, ఏం చేద్దాంలే మరి చేసుకుందాం. అమ్మయ్య చాలా అలిసిపోయానండి, కునుకు తీద్దాం. అమ్మో చాలా పనులున్నాయి. అమ్మాయి గారి పెళ్ళి వస్తుంది, ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ వెళ్ళాలా, ఇల్లు క్లీన్ చేయాలా. అయినా రామలక్ష్మి ఏం చేస్తుంది? రామలక్ష్మి రామలక్ష్మి ఇదేంటిది, ఉందా లేదా? అమ్మో ఉంది. రామలక్ష్మి ఏంటి నిద్రపోతున్నావు? ఏం పని లేదా ఏంటి? చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురాపో. అలాగే అమ్మగారండి. అయినా ఈయన డబ్బులు వేస్తారన్నారు, ఇంకా వేయలేదేంటి? ఇద్దండి అమ్మగారండి కాఫీ. రామలక్ష్మి అమ్మగారండి, మీ అయ్యగారు డబ్బులు వేస్తారన్నారు, ఇంకా వేయలేదేంటి? అవునా అమ్మగారండి, ఫస్ట్ షాపింగ్ వెళ్ళాలి. అవునా అమ్మగారండి. అమ్మగారండి ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. అమ్మాయి గారి పెళ్ళి వస్తుంది కదండి. అవును రామలక్ష్మి. నాకు ఎంత పెట్టి తీరదిస్తారా ఏంటి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నా రామలక్ష్మి, 300 పెట్టి తీయనా ఏంటి? ఎక్కువ అయిపోతుందిలేమో. అయితే 150 చాలా? హలో, నేనేనండి, చెప్పండి. నాకు తెలుసండి. ఏంది మా అమ్మాయి గారు మాకు మళ్ళా వెలిగిపోతుంది? ఏంటి ఇదేంటి ఇలాగా? ఏంది మా అమ్మగారు మాకు మళ్ళీ చీకటి అయిపోయింది? అమ్మగారండి అమ్మగారండి ఏమైందండి? ఏంటి నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? ఒక మాట చెప్తానండి. నీకు తెలుసు కదా రామలక్ష్మి. ఏంటి అమ్మగారండి? అమ్మాయి గారి పెళ్ళుందని. అవునమ్మగారండి. అయితే మన బిజినెస్ లో సేల్స్ అన్ని పోయాయంట. ఇప్పుడు అమ్మాయి గారి పెళ్ళల్లా చేయాలో తెలియట్లేదు. అవునా అమ్మగారండి? అమ్మగారండి ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, సింగర్లు, ఎమ్మెల్యేలు, రియల్ ఎస్టేట్లు, హీరోయిన్లు, వాళ్ళని పిలవచ్చు కదండి, సహాయం చేస్తారు మీకు. మంచి సలహా చెప్పావు రామలక్ష్మి. అలాగే అమ్మగారండి. సరే నేను అందరిని పిలుస్తాను, నువ్వు ఇల్లంతా సర్దేసి మంచి వంట చెయ్యి, సరేనా? ఏంటో అన్ని పనులు నేనే చేయాలా? ఏం చేద్దాంలే మరి, పని చేస్తే చేసుకోవాలి కదా. వచ్చేస్తున్నా అండి. అయ్యో బాబు, యేసు బాబా వచ్చాడు. అమ్మగారండి అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. బాబు వచ్చాడండి, యేసు బాబు.
ఓ ఏసే వచ్చాడా? అవునమ్మగారండి. ఆగు, నేను లోపలికి పిలుస్తాను. ఏసయ్య రండి, ఏసయ్య లోపలికి రండి. పిలిచిన వెమ్మటి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఏసయ్య. రండి, ఈ మొదటి స్థానంలో మీరు కూర్చోండి. వచ్చుతున్నా అండి. మీరు ఆగండి. అమ్మగారండి. అది చెప్పు రామలక్ష్మి. మన ఇంటికల్లా సినిమాలు చేశారు కదండి, ఆవిడ గారు వచ్చారండి, మీ ఫ్రెండ్. ఓ హీరోయిన్ రమణి వచ్చిందా? అవునమ్మగారండి. ఆగు, నేను లోపలికి పిలుస్తాను. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? హాయ్, బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను కూడా బాగున్నాను. రా లోపలికి రా. థ్యాంక్స్ పిలిచిన వెమ్మటి వచ్చినందుకు. రా, ఈ 2వ స్థానంలో నువ్వు కూర్చో. వాట్? ఏం మాట్లాడుతుండవు? నాకు 2 స్థానమా? నాకున్న అన్ని షూటింగ్ అన్ని మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా? నువ్వు నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే నేను కూర్చుంటా, లేదంటే నేను నుంచి వెళ్ళిపోతా. ఆగాగాగు. అమ్మో, వీడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఒక మాట ఏసీని అడుగుతాం. ఏసయ్యా, ఈ 2వ స్థానంలో మీరు కూర్చోండి. ఏసయ్యా రా రమణి, ఈ మొదటి స్థానంలో నువ్వు కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి. హీరోయిన్ రమణికి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. హీరోయిన్ గారండి, ఇద్దండి కాఫీ. హీరోయిన్ గారండి, ఒక మాట చెప్తానండి. ఏంటి? మీలాగా అందంగా కనపడాలంటే ఏం చేయాలండి? అది పుట్టుకతో వస్తుంది, అది ఇప్పుడు రాదులే, పో. నేను అందంగా ఉంటానండి. అవునా? అవును. హీరోయిన్ గారండి, ఒక మాట చెప్తానండి. చెప్పు. మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకుంటానండి. అయ్యో బాబోయ్, ముట్టేసుకున్నాను. ఇంకోసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. అయ్యో ఇదేంటి, మా ఇంట్లో ధూళి బూడిదలా ఉంది. ఛీ. విజయ, నీ చెప్పు, ఏమైంది? ఏంటి మీ పని మనిషి ఇట్ట మాట్లాడుతుంది తిక్కగా? ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పొయ్యిలో బూడితే అంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదమ్మగారండి, పొయ్యిలో బూడిద పోసుకుంటే నేను అందంగా ఉంటాను. ఇలా రావే నువ్వు. రమణి, నువ్వు కూర్చో రమణి. సారీ, ఏమనుకోకు. ఇలా రావే నువ్వు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? దాన్ని ఫౌండేషన్ అంటాడు, పొయ్యిలో బూడిద కాదు. దాన్ని పూసుకోకుండా వాళ్ళ ముఖం మనం చూడలేము. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. ఫౌండేషన్ పూసుకుంటే నేను అందంగా ఉంటానులే అండి. వచ్చేస్తున్నా అండి. అమ్మా, డాక్టర్ గారు రండి. అమ్మగారండి. మా ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారండి. మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ నిన్ను కూడా కలిపేసుకున్నావా ఏంటి? మీ అమ్మగారు. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ విజయ, ఎలా ఉన్నావు నువ్వు? థ్యాంక్స్ డాక్టర్ గారు, పిలిచిన వెంబటి వచ్చినందుకు. అదేంటి విజయ, నేను రానా ఏంటి? రండి డాక్టర్ గారు, ఈ 3వ స్థానంలో మీరు కూర్చోండి. 3వ స్థానమా? వాట్ ఆర్ యూ టాకింగ్ విజయ? నేను ఇంత పెద్ద డాక్టర్, నీకు తెలుసా? రోజు 4 సర్జరీ చేస్తాను నేను. నాకు 2 స్థానం ఇస్తేనే కూర్చున్నాను, 3వ స్థానంలో కూర్చోరు. అమ్మో, వీడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఒక మాట వేసాను, మాటికి వేసిన అడిగితే బాగుండదేమో. ఒక మాట వేసాను, మన వేసినే కదా, ఒక మాట అడుగుతాం. ఎస్ఐయా, ఈ 3వ స్థానంలో కూర్చోండి. ఎస్ఐ రండి డాక్టర్ గారు, ఈ 2వ స్థానంలో మీరు కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారండి, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. డాక్టర్ గారండి, ఇద్దండి కాఫీ. డాక్టర్ గారండి, ఒక మాట చెప్తానండి. ఏంటో చెప్పు. పొద్దుస్తమానం ఇంత పని చేస్తున్నానండి, పొద్దుక ఎంత తింటున్నానండి, అయినా ఆకలి అవ్వడం లేదండి. వాట్? విజయ చెప్పు డాక్టర్ గారు. విజయ, చూడు, నీ పని మంచి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు ఒక చిన్న సమస్య వచ్చింది అమ్మగారండి, అది చెప్తున్నాను. ఇదొకటి చూసిన డాక్టర్లందరినీ గుర్తులేని రోగాలన్నీ గుర్తొస్తాయి. నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఏంటో అమ్మగారు, రమ్మంటారు పొమ్మంటారు. వచ్చేస్తున్నా అండి, మీరు ఆగండి. అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. ఆవిడ గారు వచ్చారండి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ కనపడకుండా పోతారు కదండి,
ఆవిడ గారు వచ్చారండి మీ ఫ్రెండ్. ఓ ఎమ్మెల్యే గారు వచ్చారా? అవునమ్మగారండి. గట్టికి చెప్పగాకే నిన్ను నన్ను జైల్లో వేసేసది. మిమ్మల్ని వేస్తారు కానీ నన్ను ఎందుకు వేస్తారు? హాయ్ ఎమ్మెల్యే గారు. హాయ్ విజయ, ఎలా ఉంది? నేను కూడా బాగున్నాను ఎమ్మెల్యే గారు. రండి, పిలిచిన వెంబటి వచ్చినందుకు థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. మా గుర్తు కొండ గుర్తు, కొండ గుర్తుకే ఓడేయాలి. కూర్చోండి, ఈ 4వ స్థానంలో మీరు కూర్చోండి. నువ్వు నాకు వచ్చింది 4వ స్థానం. ఎన్ని మీటింగ్ మేము వదులుకొని వస్తే నువ్వు నాకు 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానం కావాలి. ఆగాగాగు. అమ్మో, వీడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఒక మాట ఏసీని అడుగుతాం. ఏసయ్యా. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి. ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. ఎమ్మెల్యే గారండి, ఇద్దండి కాఫీ. థ్యాంక్ యూ రామలక్ష్మి. అమ్మగారండి, ఒక మాట చెప్తానండి. చెప్పమ్మా. మొన్న ఎలక్షన్ జరిగాయి కదండి, ఓటుకి 2000 ఇచ్చారండి, కానీ నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. ఆ మిగిలిన 1000 రూపాయలు ఎవరిని అడగాలి ఎమ్మెల్యే గారండి? విజయ విజయ, చెప్పు ఎమ్మెల్యే గారు. ఏంది నీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదమ్మగారండి, మన ఎలక్షన్ జరిగాయా, ఓటుకి 2000 రూపాయలు ఇచ్చారండి, నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. అది అడుగుతున్నాను అమ్మగారండి. ఎక్కడేం మాట్లాడో కూడా తెలియదు. వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. ఏంటో అమ్మగారు, నా 1000 రూపాయలు నేను అడిగాను, వాళ్ళ 1000 రూపాయలు అడిగానా? వచ్చేస్తున్నా అండి, మీరు ఆగండి. అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. ఆవిడ గారు వచ్చారండి, టీవీలో కనపడి పాటలు పాడతారు కదండి, ఆవిడ వచ్చారండి మీ ఫ్రెండ్. ఓ సింగర్ వచ్చిందా? అమ్మగారండి. హాయ్ ఇస్తేర్, ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. రండి లోపలికి రండి. థ్యాంక్స్ పిలిచిన వెంబటి వచ్చినందుకు. ఈ 5వ స్థానంలో నువ్వు కూర్చో. మాట్లాడుతున్నావు విజయ, నాకు 4వ స్థానం ఇస్తే నేను ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఆగాగాగు. అమ్మో, వీడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఒక మాట ఏసీని అడుగుతా. ఏసయ్యా. రా ఇస్తేర్, నువ్వు కూర్చో. రామలక్ష్మి, ఎస్టేర్కి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. అమ్మగారండి, ఇద్దండి కాఫీ. అమ్మగారండి, మీరు ఒక మాట చెప్తానండి. చెప్పు. మీలాగా టీవీలో కనపడి పాటలు పాడాలంటే నేను ఏం చేయాలండి? సాధనం చేయాలి. నేను రోజు సాధన చేసేస్తున్నానండి. పుట్టుకతో రావాలి. నేను పుట్టుకతో బోల్డ్ పాటలు పాడానండి. అవునా? ఒకసారి పాడు. పాడమంటారా మరి? పాడు. పాడేనా? వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, పాయగాడు నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ, చెప్పు ఇస్తేర్, ఏమైంది? అని పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదమ్మగారండి, అప్పుడు పాడాను కదండి పాట, ఆ పాట పాడాను అమ్మగారండి. అప్పుడు పాడితే ఇప్పుడు అతిథుల ముందు కూడా పాడతావా ఏంటి? నా పరువు తీసేస్తున్నావు. వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. ఏంటో అమ్మగారు, నేను ఒక రోజు టీవీలో కనపడి పెద్ద సింగర్ని అయిపోతానండి. హలో రే, నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, నీతో మళ్ళీ మాట్లాడతాను. వచ్చేస్తున్నాండి, మీరు ఆగండి. అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. ఇక్కడికి అమ్మేస్తారు కదండి, ఆవిడ గారు వచ్చారండి మీ ఫ్రెండ్. ఓ రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అవునమ్మగారండి. ఆగు, లోపలికి పిలుస్తా. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ఆగు. హలో రే, సాయంత్రం కల్లా అకౌంట్లో కమిషన్ పట్టుకోవాలి. రా. ఎలా ఉన్నావు ప్రియా? బాగున్నాను ప్రియా, ఎలా ఉన్నావు నువ్వు? థ్యాంక్స్ పిల్ల, పిలిచిన వెంబటి వచ్చినందుకు. రా, ఈ 6వ స్థానంలో నువ్వు కూర్చో. ఏసయ్యా. రామలక్ష్మి, అమ్మగారండి. ప్రియాకి ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి. అమ్మగారండి, ఇద్దండి కాఫీ. థ్యాంక్ యూ. అమ్మగారండి, ఒక మాట చెప్తానండి. చెప్పు. మీరు ఇక్కడికి అమ్మేస్తారు కదండి, అందులో నాకు ఒక ముక్కి అండి, గుడిసేసుకుంటాను. అదేమైనా బిస్కెట్ అనుకున్నావా ఒక ముక్కి ఇవ్వటానికి? మీకు అలవాటే కదా అమ్మగారండి. విజయ,
చెప్పు ప్రియా, ఏమైంది? చూడు మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదమ్మగారండి, ఒక చిన్న మొక్క అడిగానండి గుడిసేసుకోవడానికి. ఇదొకటి ఎక్కడేం మాట్లాడాలో నా పరువు తీసేస్తుంది. వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. ఏంటో ఈ అమ్మగారు. అమ్మయ్యా, పిలిచిన అందరూ వచ్చేసారంటున్నారు. నేను పిలిచిన వెమ్మటి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మా ఎస్సయ్య, ఆగండి ఎస్సయ్య. మీకు తెలిసే కదా మా అమ్మాయి గారి పెళ్ళి ఫిక్స్ అయిందని. ఇందులోనే నా బిజినెస్లో లాస్ వచ్చేసి నేను నష్టపోయాను. అమ్మా ఆగండి ఎస్సయ్య. మీరు ఇలా సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ ఇలా పిలిచాను. ఆగండి ఎస్సయ్య, మాట్లాడుతున్నాను కదా. మీరందరు నాకు హెల్ప్ చేస్తారని చాలా హోప్స్ పెట్టుకున్నాను. మీరందరు నాకు హెల్ప్ చేస్తారు కదా. రామలక్ష్మి. సారీ విజయ, నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్లో కూడా అమౌంట్ వేసేసాను. సో ఈసారి నా దగ్గర లేదు, నేను నీకు హెల్ప్ చేయలేను. సారీ గారు. హలో, సర్జరీ చేయాలా? సీరియసా? సరే సర్జరీ కోసం అరేంజ్ చేయండి, నేను వస్తున్నాను. డాక్టర్ గారు. సారీ విజయ, ఈసారి నీకు నేను హెల్ప్ చేయలేను. అమౌంట్ అంతా హాస్పిటల్లో పెట్టేశాను నేను. ఈసారి హెల్ప్ చేయలేను విజయ, సారీ. కానీ కూతురు పెళ్ళి ఖచ్చితంగా పిల్లు, సరేనా? డాక్టర్ గారు. హెల్ప్ చేస్తారా? సారీ విజయ్, నీకు తెలుసు కదా ఎలక్షన్స్లో అన్ని డబ్బు ఖర్చు అయిపోయినాయి. సో ఈ సమయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ బ్రో. ఎమ్మెల్యే గారు. సారీ విజయ, నీకు తెలుసు కదా నేను బిజినెస్ లో చాలా లాస్ అయిపోయాను. నేనైతే నీకు హెల్ప్ చేయలేను. సారీ విజయ. ఏంది మా అమ్మగారు ముఖంలో చీకటి అయిపోయింది? అమ్మగారండి ఏమైందండి? నువ్వు ఊరుకో రామలక్ష్మి, నా మనసు బాగలేదు. చెప్పండి. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునమ్మగారండి. ఎలా చేయాలో తెలియట్లేదు. మా స్నేహితులు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. అవునా అమ్మగారండి? అమ్మగారండి ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీరు మొదటిగా యేసుబాబుని పిలిచారా? యేసుబాబు వచ్చారు, మీ ఫ్రెండ్స్ తర్వాత మీరు పిలిచారు. మీ స్నేహితులు ఎవ్వరు మీకు సహాయం చేయలేదు అమ్మగారండి. కానీ యేసుబాబుని మీరు అడగలేదు అమ్మగారండి. యేసుబాబుని అడగండి, సహాయం చేస్తాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏసీ అని అడగమంటావే? మీరే చెప్తారు కండి, యేసుబాబు క్షమించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు అని. ఒక్కసారి అడగండి, చేస్తాడు యేసుబాబు సహాయము. సరేలే, నేను ప్రార్థన చేస్తాను. అలాగే అమ్మగారండి. నువ్వు వెళ్ళి తలుపులేసేసాయి. అలాగే అమ్మగారండి. ఎవరిని లోపలికి రాని. అలాగే అమ్మగారండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. నేను ఉన్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళిని నేను ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణమే పెట్టను. అంత సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకునక నా మీదనే ఆనుకో తల్లి. నేను విడువని దేవుణ్ణి, ఎడబాయని దేవుణ్ణి. నీ బిడ్డ పెళ్ళిని నీ పక్షంగా నేనే మేలు చేయబోతున్నాను. ధైర్యంగా ఉండు. నీ కొరకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంది మా అమ్మగారు ముఖం అలా వెలిగిపోతుంది? అమ్మగారండి ఏమైందండి? నాకు చాలా ఆనందం. ఇలా కూర్చో. ఇలా కాదే, ఇలా కూర్చో. అయ్యో, మీ పక్కన నువ్వు కూడా మా ఫ్యామిలీనే కదా రామలక్ష్మి. రామలక్ష్మి, ఒక మాట చెప్పనా? చెప్పండి. ఏసయ్య నాతో మాట్లాడా రామలక్ష్మి. అవునా అమ్మగారండి?
ఏసయ్య చెప్పాడు, నేను నీ అమ్మాయి పెళ్ళి దగ్గరుండి చేస్తానన్నాను రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. అవునా? అయితే నేను యేసుబాబు దగ్గరికి వచ్చేస్తాను అమ్మగారండి. నువ్వు వస్తావా? అవునమ్మగారండి, నేను యేసుబాబు దగ్గరికి వచ్చేస్తానండి. హలో, నేనేనండి. అవునా? ఏంటి మా అమ్మగారు మొక్కన వెళ్ళిపోతుంది? రామలక్ష్మి, చెప్పండి. మనము సేల్స్ అన్ని పోయా అనుకున్నాం కదా. అవునమ్మగారండి. తిరిగి వచ్చేసాయంట రామలక్ష్మి. అవునా అమ్మగారండి? రామలక్ష్మి. అమ్మగారండి ఒక మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. ఆదివారం ఒక రోజు నాకు సెలవియండి. ఆదివారమా? అవునమ్మగారండి. తీసేసుకో, ఇప్పుడే తీసేసుకో ఆదివారం. చాలా థ్యాంక్స్ అమ్మగారండి. ఇప్పుడు నేను మీతో మందిరానికి వస్తాను అమ్మగారండి. అవును, నేను చాలా తప్పు చేశాను. నేను నా స్నేహితులను ఆశ్రయించి ఆదివారం కూడా క్లబ్బులని పార్టీలని మీటింగ్లని నా ఫ్రెండ్స్ని ఆశ్రయించాను. దేవుని విడిచిపెట్టాను, కానీ దేవుడు నన్ను ఎప్పుడు విడవని దేవుడు. ఏసయ్య నాకు సహాయం చేసినందుకు ఏసయ్య కృతజ్ఞతలు. అవునా అమ్మగారండి? పదండి, నేను వస్తాను మీతో యేసుబాబు దగ్గరికి. అమ్మగారండి, వెళ్దాం మనము యేసుబాబు